చాలా రోజుల తర్వాత తెలంగాణలో ఒక రాజకీయ రణరంగం లాంటి ఒక హీట్ ఉన్నటువంటి ఒక రాజకీయ పాలిటిక్ వార్‌ని మనం ఈరోజు పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి తొర్రూరు కార్పొరేషన్ ఎన్నికలు అయితే జరిగినాయో అక్కడ మనం చూసి ఉండొచ్చు. ఎందుకంటే 35 సంవత్సరాలుగా ఓటమెరిగినటువంటి నేత గత స్థానిక సంస్థల ఎమ్మెల్యేలో ఒక అమ్మాయి చేతిలో ఓడిపోవడం భారీ మెజార్టీతోని. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ఏ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుందనుకున్నటువంటి తరుణంలో సడన్‌గా పరిస్థితులన్నీ తారుమారై 144 సెక్షన్ పెట్టేంతటువంటి సిచ్యువేషన్‌కి వచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత హీట్ ఉందో. సో, అటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడం నిజంగా బద్రిలో సమ్‌వేర్ అట్లా. అలాంటి పాలిటిక్ హీట్ ఇప్పుడు తెలంగాణలో గూడా వచ్చేసిందన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో, మరి రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో గూడా మరి దయాకర్ రావు గారు గెలవగలుగుతారా? లేకపోతే అప్పటి వరకు ఇంకేమైనా పరిస్థితులు మారొచ్చా అనేటువంటిది మీకేమనిపిస్తుందో ఒకసారి పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు ఒకసారి కామెంట్ చేయండి. వీళ్ళ మధ్యల ఇప్పుడు ఎవరైనా ఒక యువత తమ ప్రజలకి సేవ చేసుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఏదైనా యువత వస్తే పాలకుర్తి ప్రజలు ఆదరిస్తారా? సో, దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. అండ్ దీని వెనకాల రేవంత్ రెడ్డి గారు ఇండైరెక్ట్‌గా ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి నడిపిస్తున్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారిని, ఝాన్సీ రెడ్డి గారిని, ఎర్రబెల్లి దయాకర్ రావుని రాజకీయంగా చేయడానికి. ఎందుకంటే ఎర్రబెల్లి దయాకర్ రావు అనేటువంటి వ్యక్తి ఒకానొక టైంలో రేవంత్ రెడ్డితో సరిసమానమైనటువంటి ఒక రాజకీయ వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇద్దరు హోరాహోరీగా పోటాపోటీగా ఉన్నటువంటి నాయకులు ఇద్దరు. అటువంటి నాయకులలో ఇప్పుడు ఒకరు ముఖ్యమంత్రిగా ఉండడం, ఇంకొకరు ఒక అమ్మాయి చేతిలో ఎమ్మెల్యేగా ఓడిపోయి తన రాజకీయ భవిష్యత్తుకి ఒక దారిని మళ్ళీ వెతుక్కోవడం అనేటువంటి పరిస్థితి వచ్చింది. సో, దీనిపైన మీ కామెంట్ ఏంటి? పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి, నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి, కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్తాను? పాపం తెగించి పనిచేసేది. తొర్రూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి. తొర్రూరు పట్టణ ప్రజలకు తెలియచినది ఏమనగా, మున్సిపల్ చైర్మన్ మరియు మా ఆడవాళ్ళని కూడా చూడకుండా మమ్మల్ని మా స్థానంలో మా ఇంట్లో మమ్మల్ని కూడా ఉండకుండా మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మా కార్యకర్తల కష్టం చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తారు.